మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 23-24 వచనాలు. మరుగుపడిన మార్గము గల వానికిని, దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ప్రియులారా, గమనించారా? యోబు గ్రంథంలో నుంచి ఎన్నో సంగతులు మనం గత కాలం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో 23-24 వచనాల్లో యోబు ఏమంటున్నాడంటే, తన బాధ ఎంత అత్యధికంగా ఉందో చెప్తున్నాడు. ఎంత కష్టంగా ఉందో, ఎంత అల్లాడిపోతున్నాడు. అసలు ఈ 3వ అధ్యాయం అంతా కూడా వాస్తవంగా అసలు నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అంటూ చాలా నిట్టూర్పులు విడిచాడు, వేదనతో మాట్లాడాడు. ఇక 23-24 వచనాల దగ్గరికి వచ్చేసరికి యోబు అంటున్నాడు, మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా అన్నాడు. నా చుట్టూ దేవుడు కంచె వేశాడు, ఏం ఉపయోగం? ఇక నాకేది ఏంటిక లాభం? ఆయన కంచె వేసాడు నా చుట్టూ అంటున్నాడు. ప్రియులారా, ఈ కంచె అన్నప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆ 10వ వచనం అట్లా చదివితే యోబు కుటుంబం చుట్టూ కంచె వేయబడింది అని మనం చూస్తాం. ఈ కంచె ఆ కంచె కాదు సుమా, అది సాతాను యోబును ముట్టకుండా యోబు కుటుంబం చుట్టూ, అతను కలిగిన దాని చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ కంచె తీస్తేనే సాతాను లోపలకు రాగలిగాడు, యోబును కానీ కుటుంబాన్ని కానీ ఇబ్బంది పెట్టగలిగాడు. కానీ ఈ కంచె ఏంటయ్యా అంటే, ఈ చుట్టూ వేయబడిన కంచె యోబు ఎటూ కదలకుండా, ఏం చేయాలో పాలుపోవటం లేదు, ఎటూ కదలటానికి లేకుండా అయిపోయింది. బాధ వర్ణనాతీతంగా ఉంది. ఉదాహరణకి, ఒక స్థలంలో ఒక మనిషిని కూర్చోబెట్టి ఎటూ వెళ్ళటానికి అవకాశం లేకుండా చుట్టూ ఒక కంచె కట్టేశామనుకోండి, ఇక ఆ వ్యక్తి ఎంత అల్లాడిపోతుంటాడు. ఇంత బాధలో ఉన్నటువంటి యోబు, దేవుడు అలాగే నా చుట్టూ కంచె వేసి నేను ఎటూ కదలకుండా చేసేసాడు, నాకు చాలా కష్టంగా ఉంది ఇది అంటున్నాడు. అవును, కంచె అనేది ఒక శ్రమకి కష్టానికి గుర్తుగా ఉంది ఈ వచనంలో. ఇదే యోబు గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసామనుకోండి, అక్కడ కూడా ఒక చక్కని మాట ఇలా రాస్తుందండి. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. యోబు అంటున్నాడు, చూడండి, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు అంటున్నాడు. ఇది ఆ కంచెది, దాటలేకుండా ఉన్నటువంటి కంచె ఈ కంచె. విలాపవాక్యాలు 3:5లో కూడా ఈ విషయాన్ని చూడొచ్చు. ఇలాగే కంచె వేశాడు దేవుడని ఇర్మియా కూడా చెప్పాడు. మీరు తర్వాత చదువుకోండి విలాపవాక్యాలు 3:5. కనుకండి, యోబు చాలా ఎక్కువైనటువంటి శ్రమలో, ఎటూ కదలలేనటువంటి పరిస్థితిలో, ఇరకాటంలో ఉన్నట్టుగా చెబుతున్నాడు. ఇక 24వ వచనంలో అన్నాడు, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది అన్నాడు. అంటే అన్నం కూడా తినబుద్ధి కావటం లేదు, భోజనం చేయాలన్నటువంటి మనసు కూడా నాకు చాలా కష్టమైపోయింది యోబు అంటున్నాడు. అన్నపానాల మీద కూడా నాకు మనసు లేకుండా పోయింది, చాలా వేదనగా ఉంది, చాలా కష్టంగా ఉంది, భోజనం చేసే మనసు కూడా నాకు లేదు అంటున్నాడు. ప్రియులారా, అదే వచ్చిన ఆఖరి లైన్లో నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి అన్నాడు. నీళ్లు ప్రవహించినట్లుగా నా మొరలు ఉన్నాయి అన్నాడు. మొర అంటే వేదనతో పడుతున్న బాధ, ఆ బాధలో నుంచి వేస్తున్న కేకలు ఉన్నాయి చూడండి, అవి
అసలు నీళ్ల వలె ప్రవహిస్తున్నాయి. అంత విస్తారంగా నీళ్లు ప్రవహించినట్లుగా నా మొరలున్నాయి అని యోబు అంటున్నాడు. అంటే అంత కష్టంగా ఉంది నాకు, అంత బాధగా ఉంది నాకు, నేను కేకలు పెడుతున్నాను, అల్లాడిపోతున్నాను, అన్నం తినబుద్ధి కావటం లేదు, నా చుట్టూ దేవుడు కంచె వేశాడు, నేను ఎటు కదలలేని స్థితిలో ఉన్నాను, నా వేదన వర్ణనాతీతం అంటున్నాడు యోబు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా నీ బాధలు గుర్తొస్తున్నాయా? నీ కష్టం జ్ఞాపకానికి వస్తూ ఉందా? పాస్టర్ గారు, మీరేదైతే యోబు గురించి చెబుతున్నారో నా బాధలు అలాగే ఉన్నాయండి, నా కష్టాలు అలాగే ఉన్నాయి. అన్నము నీళ్లు తీసుకోవటానికి కూడా మనసు లేదండి, నా మొర ఆలకించే నాథుడు లేడండి, అల్లాడిపోతున్నానండి, ఏడుస్తున్నానండి, నా చుట్టూ దేవుడు కంచె వేసినట్టుగా ఇరకాటంలో ఉన్నట్టు అయిపోయానండి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి రాలేకపోతున్నాను, ఒక రకమైనటువంటి ఇరుకులో ఇరుక్కుపోయినట్టున్నాను, అసలు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు, ఈ కోర్టు కేసు నుండి ఎలా బయటపడాలి, ఈ అప్పుల నుండి ఎలా బయటపడాలి, ఇదిగో ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి, ఈ కష్టం నుండి నేను ఎలా బయటపడాలో తెలియటం లేదు పాస్టర్ గారు, ఎరకాటంలో ఉండిపోయాను అంటారా? నిజమే, చాలాసార్లు దైవజనులుగా మాకు ఎంతోమంది ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత అల్లాడిపోతూ ఉంటారో, ఎంత బాధతో ఉంటారో వాళ్ళు. ఈ మాటలు వింటున్న సమయానికి ప్రియబిడ్డ, నీ కష్టం, నీ బాధ కూడా ఒకవేళ అలాగే ఉందా? కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక్క మాట చెప్పనా, యోబు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నమాట నిజమే, కానీ యోబు గ్రంథం చివరి అధ్యాయాలు గనక మనం చదివితే ఏముంటుంది అక్కడ? 42వ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేయండి. యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు అని కదా ఉంటుంది. కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఇచ్చాడనేగా ఉంటుంది. మళ్ళీ యోబుకి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మది క్షేమాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కష్టం ఎంతవరకు ఉంటుంది? రాత్రి అయింది, ఉదయం సూర్యుడు ఉదయిస్తాడుగా, వెలుగు కలిగిద్దిగా. విపరీతమైన వాన ముసురులాగా పట్టేసింది, వాన ఆగిపోయి మరలా చక్కటి వాతావరణంతో కూడినటువంటి వాతావరణం రాదంటారా? నీ బాధ పోదంటారా? ఖచ్చితంగా నీ బాధ తొలగిపోతుంది. నీ కష్టానికి, నీ బాధకు రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు. కృంగిపోవద్దు, దిగులు పడద్దు. ఎంత ఎరకాటంలో ఉన్నా కన్నులు పైకెత్తి దేవుని వైపే చూడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు సుమా. నీ కన్నీటిని నాట్యంగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 30వ కీర్తన నుండి కొన్ని మాటలు నేను ఇలా చదవనా? 11, 12 వచనాలు. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దుఃఖం పోతుంది, సంతోషం వస్తుంది. ధైర్యంగా ఉండు, కన్నీళ్లు తుడుచుకో, దేవుడు నీకు తోడుగున్నాడు. యోబును తిరిగి రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో యోబు జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని మేము గుర్తు చేసుకొని మా జీవితాల్లో కూడా అయ్యో అలాంటి శ్రమ గుండానే మేము వెళుతున్నామని ఎంతమంది బిడ్డలైతే దుఃఖం గుండా వెళుతూ వేదనతో ఉన్నారు, వారందరినీ చూడయ్యా. వారి కన్నీటిని నాట్యంగా చేయండి, వారి గోనె పట్టను విడిపించండి. యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లు మీ పిల్లలను కూడా రెండంతలుగా దీవించండి, సహాయం చేయండి. గాయపడిన మీ హస్తాలకు మీ పిల్లలను అప్పగించుకోండి. ఈ ఉదయకాల దీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక.
కలుసుకుందాం.